రేపే ఆదివారం అలానే కార్తీక అమావాస్య. ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున ఎవరైతే మందారం ఆకు అలాగే ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మీ యొక్క దరిద్రమంతా తొలగిపోయి డబ్బు అనేది 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఎందుకంటే కార్తీక అమావాస్య అంటే చాలా శక్తివంతమైన అమావాస్య. అలానే ఆదివారంతో కలిసి వచ్చింది కనుక మన యొక్క దరిద్రం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున మందారం ఆకు అలాగే ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మన దరిద్రమంతా తొలగిపోతుంది. ఇక అమావాస్య రోజు ఏం చేస్తే మన యొక్క దరిద్రం తొలగిపోతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య అలానే కార్తీక అమావాస్య ప్రతి సమస్య కూడా ఇలా చేసినట్లయితే అంతా తొలగిపోతుంది. కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు. కార్తీక అమావాస్య అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. కార్తీక మాసంలో వచ్చినటువంటి అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఈ అమావాస్య రోజున ఇలా చేసినట్లయితే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది. మన అందరికీ తెలిసిందే. అలాంటి కార్తీక మాసంలో అమావాస్య అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఇలా కార్తీక మాసంలో అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారాలు చేయలేం. అమావాస్య రోజున చేసే పరిహారాలకి సాధారణమైన రోజుల్లో చేసే దానికంటే ఎక్కువ పుణ్యం అనేది వస్తుంది. అంతేకాదు అందులోనూ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే దానికి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం అనేది ఉంటుంది. సాధారణంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాంటి అమావాస్య అంటే కార్తీక మాసంలో అమావాస్య అంటే మరీ ఎక్కువ పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తుంది. ఇక అదేవిధంగా కార్తీక అమావాస్య రోజున చేసేటువంటి ఏ చిన్న పరిహారాలైనా ముఖ్యంగా మనం చేసే ఈ మందారం ఆకు అలాగే ఉప్పుతో ఇలా చేసినట్లయితే మన దరిద్రాన్ని తొలగిస్తుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనూ కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా అలాగే పరమేశ్వరునికి ఇద్దరికి కూడా చాలా ఇష్టం కనుక కార్తీక అమావాస్య రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు దరిద్రం మీది పూర్తిగా తొలగిపోతుంది. ఎంతటి పేదవాడైనా సరే కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. అంతేకాదు ఈ మందారం ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మీ జీవితమే మారుస్తుంది. ఎంతటి ఘోరమైనటువంటి దుష్టశక్తి ప్రభావమైన మీపై ఉన్న మీ ఇంటిపై ఉన్న అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీరు అలా దుష్టశక్తుల ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. సాధారణంగా చెట్లకు ఎంతో శక్తి ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చెట్లు అనేవి పొంది ఉంటాయి. అంతేకాదు ఈ చెట్లకి మన దరిద్రాన్ని తొలగించే శక్తి ఎందుకు వచ్చింది అంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి. లక్ష్మీదేవి రాకతోనే క్షీరసాగర మదనం జరిగిన తర్వాతే దేవతలు తాము పోగొట్టుకున్న సంపాదనను తిరిగి పొందారు. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి దరిద్రాలను కూడా తొలగించుకోవడానికి లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మన ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో తులతూగుతుంది అని అనుకుంటాం. అలా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. మందారం చుట్టూ అంటే అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు ఉద్భవించాయి. అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమృత హలహలతో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అందువల్ల వాటికి కటిక దరిద్రాలను కూడా ధనవంతులను మార్చే శక్తి అనేది ఉంటుంది. అలా ఎవరైతే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున మందారం ఆకుతో
ఈ చిన్న పరిహారం చేస్తారో వారి జీవితం జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు మందారం ఆకు అనేది మన దరిద్రాలను తొలగిస్తుంది. మందారం చెట్టుకి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మందారం పువ్వు అనేది సకల దేవతలకి మందార పువ్వు అంటే చాలా ఇష్టం. ఇలా ఎవరైతే మందారం ఆకు అలాగే ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మీ యొక్క చెడు శక్తులను మీకు చెడుని తలపెట్టి చెడు శక్తులు మన చుట్టూ ఉండి మన కంటికి కనిపించని డబ్బుని రాకుండా ఆపే దుష్ట శక్తులను తొలగిపోతాయి. కొన్నిసార్లు ధనం రావాలి అనుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అనుకున్న ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా ఆగిపోతుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందో అంటే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. కనుక ముందుగా మనం జ్యేష్ఠాదేవిని తరిమి వెయ్యాలి. అలా చేస్తేనే లక్ష్మీదేవి తరిమి వెయ్యాలి అంటే తప్పకుండా ఈ అమావాస్య రోజున ఈ పరిహారం పాటించవలసి ఉంటుంది. మన హిందూ ధర్మాల ప్రకారం చెట్లను పూజించే సంస్కృతి ఉంది. అందులో మొదటిగా తులసి చెట్టుని పూజిస్తాం. అలాగే రావి చెట్టుని, జిల్లేడు చెట్టుని, తులసి చెట్టుని, ఉసిరి చెట్టుని ఇలా కొన్ని రకాలైనటువంటి వృక్షాలను పూజించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అందులోని ఈ యొక్క మందారం చెట్టు కూడా ఒకటి. మందారం చెట్టుని పూజించిన మందారం చెట్టు ఆకుతో ఈ పరిహారం చేసిన తప్పకుండా మన యొక్క దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మందారం చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఆర్థిక సంక్షోభాన్ని తొలగించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మందారం చెట్టుని ఇంట్లో పెంచుకోవాలి. మందారం చెట్టుని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. మందారం చెట్టు ఆకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఇందులో ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేసేవే కాకుండా ఆర్థిక సమస్యలు అలానే ఆర్థిక సంక్షోభాలను తొలగించే శక్తి కూడా అధికంగా ఉంటుంది. కనుక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు ఏం చేయండి అంటే ఒక మందారమాకు అలాగే ఉప్పు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఉప్పు ఎంతగానో సహాయం చేస్తుంది. ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని మన పండితులు చెబుతున్నారు. సాధారణంగా ఉప్పు అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఉప్పుతో మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు. ఉప్పుని మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ లక్ష్మీదేవి అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వలన స్థిర లక్ష్మి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభ సంబంధం ఉంది. లక్ష్మీదేవి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించడమే దీనికి కారణం. అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదాహరణకు శంఖం, ముత్యం, తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవి. ఈ ఉప్పు కూడా లక్ష్మీదేవికి ప్రీతికరంగానే ఉంటుంది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అందువల్ల ఉప్పును ఎవరికి దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇకపోతే మీరు అమావాస్య రోజున రాత్రి సమయంలో ఈ పరిహారం చేయండి. రాత్రి సమయంలో చేయటం వల్ల మన యొక్క దరిద్రమైన బాధలు అన్నీ తొలగిపోతాయి. అయితే 2 మందారం ఆకులు ఉదయాన్నే తెచ్చుకొని ఆ మందారం ఆకులని మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇరువైపులా అంటే కుడివైపు ఎడమవైపు పెట్టండి. అలా పెట్టి దానిపైన రాళ్ళ ఉప్పుని పొయ్యండి. ఇలా పెట్టిన తర్వాత దానిపై 3 మిరియాలను పెట్టండి. ఇరువైపులా 3 మిరియాలను పెట్టి మీరు ఇంట్లోకి వెళ్ళండి. ఇలా ఎవరైతే అమావాస్య రోజున ఇంటి ప్రధానం ఇరువైపులా ఇలా మందారం ఆకు అలాగే ఉప్పుతో చేసినట్లయితే మీ యొక్క దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఉంటుందో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోగానే లక్ష్మీదేవి స్థిర నివాసమై చేసుకుంటుంది. ఇక డబ్బు అనేది 4 వైపుల నుండి దూసుకు వస్తుంది.